మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటే రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. తర్వాత హెచ్టీ అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు.